పోతుంది. మీరు అందరూ చూసిన తర్వాత అప్పుడు మీ ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరు వీళ్ళను ఏదైనా మీరు చేయొచ్చు. కానీ అట్లా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎలాగైతే వచ్చారో అలాగే ఇంటికి చేరుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకండి. అది మీ చుట్టుపక్కల వచ్చిన ఫ్రెండ్స్ కానీ ఎంత ఓపిక పట్టినందుకు ప్రతి ఒక్కరికి లేడీస్ అండ్ జెంట్మెన్ ప్రతి ఒక్కరికి अंदर फैंस कौन फैंस अंदर की प्लीज ఇక్కడ నుంచి చెప్తున్నా వినాలి బ్యాక్ సైడ్ అందరూ నిలబడాలన్నా కూర్చోవాలని చెప్తున్నాను అందరూ కొంచెంసేపట్లో మరికొంచెంసేపట్లో మన ఆహా ఇది కదా అభిమానం అంటే ఇది కదా ఊపు ఉత్సాహం కళ్యాణ్ గారి మీద ఉన్న ఇష్టం ప్రేమ మామూలుగా లేదు ఇవాళ ట్రైలర్ లాంచ్ లాగా అస్సలు అనిపించట్లేదు 100 డేస్ ఫంక్షన్ జరుపుకుంటున్నట్టుంది హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సేమ్ మీలాగానే నేను కూడా డైహార్డ్ కళ్యాణ్ గారి ఫ్యాన్ మీకెలా ఉందో నాకు కూడా అలానే ఉంది ఇవాళ తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే సో ఆయన చెప్పిన ఒకటే ఆయన ఫ్యాన్స్ చెప్పిన ఒకటే ఓకే సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు ట్రైలర్ ఇస్ హియర్ 3 2 1 గో లైట్స్ ఆఫ్ దశమి రోజు పంచమని విడిపోయి చూసేయండి మీకోసం ఎక్స్క్లూజివ్గా అలా చేశాడు ఆ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ మూవీలో వచ్చినాక మీకే అనిపిస్తుంది విలన్ స్కోప్ కూడా బాగానే చేసిండు అదే యూపీలే కానీ అంత చిన్న స్కోప్లో కూడా బాగా చేసాడు ఈవెన్ హీరోయిన్ కూడా అంత చూపీలే కానీ బాగా చేస్తారు ర్యాంప్ ఉంది ఆ ట్రైలర్ చూసుకోండి కళ్ళు మూసుకొని చూసుకోండి లుక్స్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కూడా బాగుంది తమ్ముడు ఆల్రెడీ పాత అత్తడికి దాన్ని కొట్టలేదా అన్ని లేవు చాలా కొట్టాయి అత్తడికి దాన్ని కాదు చాలా కొట్టాయి కెమెరా గంగ కొట్టలేదా అన్ని కొట్టాయి బీభత్సం అద్భుతం
అది దేవుడి దర్శనం ఇక చెప్తున్నా కదా. అది మా అభిమానులకు కానీ మా ఫ్యాన్స్ కానీ జన సైనికులకు కానీ ఒక అది చెప్తున్నా కదా, ఒక అద్భుతం దేవుడి దర్శనం అంతే. పక్కా పక్కా బీభత్సం చూస్తున్నాం, బీభత్సం ట్రైలర్తోనే బీభత్సం చూస్తాం, సినిమాతో అంతకు మించి ఉంటుంది ఇక. అది హరిహర వీరమల్లు చెప్తే వినాలి. వీరమ్మకు ప్రాబ్లం అవుతుంది మాకని కాదు, అందరి ఫ్యాన్స్కి ప్రాబ్లం అవుతుంది. దానివల్ల ఎంత తెలుసా, చాలా మొత్తం ట్రైలర్ అయితే ఇచ్చి పడేసిందన్న. ఫైనల్లీ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడైతే మాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే పోస్ట్పోన్ అవుతుంది అప్పట్లో. ఇప్పుడు ఏం పోస్ట్పోన్ లేదు. డైరెక్టర్ చెప్పి సీన్ అయితే ఇచ్చి పడేసింది అన్న. డైరెక్టర్ చెప్పింది ఇప్పుడైతే పోస్ట్పోన్ కాదు అన్న. డైలాగ్స్ అయితే ఇచ్చి పడేసింది అన్న. మొత్తం డైలాగ్స్ వినిపించలేక సౌండ్కి అట్లా ఉంది. డైలాగ్స్ అయితే పక్క జూన్ 24 తారీఖు అయితే ఇచ్చి పడేస్తుంది మొత్తం. టైలర్ చూసిండు, కళ్యాణ్ బాబు మొన్ననే చూసిండు, మొన్న చూసిన టైలర్. కళ్యాణ్ బాబు చెప్పాలంటే ఇంకా చాలా చెప్తా, తరదా చెప్తా అన్న. ఇచ్చి పడేసిన అన్న మొత్తం టైలర్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అలాగే నిన్న ఆయన ట్రైలర్ ఆయన చూసిన తర్వాత మనకి సినిమా కూడా బజ్ హైప్ కూడా చాలా జరిగింది. సినిమా కూడా ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు సోషల్ మీడియాలో. నేను చాలా లాస్ట్ ఒక 1 month నుంచి చాలా నేను ఏమంటారు చూస్తున్నాను అనమాట సోషల్ మీడియాలో. ఏంటంటే సినిమా ఆగిపోతుంది, సినిమా రాదు, ఫైనాన్షియల్గా సినిమా ఏదో ఎక్కడో జరిగింది, పవన్ కళ్యాణ్ సినిమా హ్యాండ్ ఇచ్చేశారు. దయచేసి నేను ఒక్కటే చెప్తా ఇక్కడ నుండి, ఏంటంటే ఎవరికి నోటుకు వచ్చినట్టు ఎవరికి సోషల్ మీడియాలో చేతులు ఖాళీగా ఉన్నాయని దయచేసి ఎవరికి రాసుకోకండి. ఎందుకనంటే సినిమా వన్స్ పోస్ట్పోన్ అవుతుందంటే దాని వెనకాల ఎంత ఇబ్బంది ఉంది, దాని వెనకాల ఎంత టీమ్ టెక్నికల్ వైజ్గా కష్టపడితే ఏదైనా కూడా జీవితంలో ప్రతిదీ కష్టపడితేనే అండి మనం ఎవరైనా ఫలితం వస్తుంది. 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు ఫ్లాప్లో ఉన్నా కూడా 10 ఏళ్ల తర్వాత రాజకీయంలో యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి గెలిచారు. 100% స్ట్రైక్గా గెలిచారు. అలాగే అక్కడ వర్క్ చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మనం అనుకున్న వర్క్ అంటే చాలా ఈజీ ఉంటుంది. వర్క్ అనేది మనం ఏ మీడియాకైనా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ మీడియా వాళ్ళందరూ కూడా గుర్తు చెప్తున్నాను, మీరు దయచేసి ట్రైలర్ చాలా బాగా అనిపించింది. అంటే లుక్స్ ఇవన్నీ కాదు, వాళ్ళు డేట్లు పోస్ట్పోన్ చేస్తుంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోయాయి సినిమా పైన. మళ్ళీ ట్రైలర్ తోటి ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎన్నన్నా పెట్టుకోండి, పోయింది, కంప్లీట్గా పోయింది. ఎక్స్పెక్టేషన్స్ ఎన్నన్నా పెంచుకోండి, ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతాము అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చాం. విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీరవాణి గారు ఆయన గురించి చెప్పక్కర్లే, అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ కానీ, సినిమా అయితే ఓవరాల్గా గుడ్. ఎందుకంటే ఒక లీడర్ తనని కాదనుకుని ప్రజలకు సేవ చేస్తూ మళ్ళీ ఒక సినిమా చేసి ఎంటర్టైన్ చేయాలి అన్న ఆలోచనతో ఒక సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో గ్యాప్ తీసుకోవడం దానివల్ల తప్ప మిగతాదంతా కాదు అనేది చాలా క్లియర్గా ట్రైలర్లో అయితే చూపించారు. నేను రావాలని చాలామంది, కొంతమంది వద్దంటారు అనేది ఉంది కదా, అది అంటే ఎవరనేది మనందరికీ తెలుసు. ఓవరాల్గా ట్రైలర్ రేటింగ్ అయితే 5కి 3.5.